హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోనో కిచెన్లోనో చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మనము వంకాయలు అనేవి వండాలనుకునేటప్పుడు ముందు అయితే వాష్ చేసేసుకొని కట్ చేసేటప్పుడు జస్ట్ మనం ఒక్కటి కట్ చేసేసరికి వంకాయలు కానీ కొన్ని వెజిటేబుల్స్ అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ఇలా మనకి ఎన్ని గంటలైనా కూడాను వంకాయలు అనేవి నల్లబడిపోకుండా అలాగే క్యాండ్రిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. 100% ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ ఇలా వంకాయలకే కాకుండా కొన్ని వెజిటేబుల్స్ అరటికాయ ఇలాంటివి కూడాను క్యాండ్రిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా వెజిటేబుల్స్ ముందు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్లో వేస్తాం కదండి. ఇలా వాటర్లో వేసినప్పుడు 1 టీ స్పూన్ వరకు కూడా మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వంకాయలు అనేవి మనం కట్ చేసినంత వరకు కూడా నల్లగా అయిపోవడం లేదంటే క్యాండ్రిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. అలాగే అరటికాయ కూడా జిగురుగా ఉంటుంది కదా, ఈ జిగురు తత్వం కూడా ఉండదన్నమాట. ఇలా మనకి వంకాయలు అనేవి వండినంత వరకు కూడాను నలుపైపోకుండా ఉండాలంటే సింపుల్ ఒక్కసారి చిన్న చిట్కానైతే మళ్ళీ మనం వండినంత వరకు కూడాను సో ఈ విధంగానే ఉంటాయండి వంకాయలు ఫ్రెష్గా మనం కట్ చేసినప్పుడు. చూసారు కదా వీడియోలో క్లియర్గా. ఒకసారి తప్పకుండా ఈసారి వంకాయలు అనేవి కట్ చేసేటప్పుడు చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందామండి. బయట ఎంతో కాస్ట్ పెట్టి మనం ఫినాయిల్స్ అని లైజన్స్ అనేవి కొంటూ ఉంటాం కదా, ఇవేవీ లేకుండా ఇల్లంతా మంచి సువాసన భరితంగా గచ్చులు తరతల కొత్తగా మెరిసేటట్టు కేవలం 20 రూపాయల ఖర్చుతో ఇంట్లోనే ఉండే వాటితో న్యాచురల్గా ఫినాయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇక్కడైతే నాప్థలిన్ బౌల్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఒక 2 నాప్థలిన్ బౌల్స్ని కలరా ఉండాలని కూడా అంటూ ఉంటారు. మనం బట్టల్లో గట్ట పెడుతూ ఉంటాం కదా, సో అవే ఇవి అనమాట. వీటిల్లో ఒక 2 కానీ 3 కానీ మీ ఇష్టం అండి. నేనైతే ఒక 2 తీసేసుకొని ఈ విధంగా ఒక కవర్లో కానీ పేపర్లో కానీ పెట్టేసుకొని చక్కగా మెత్తగా పౌడర్లాగా అయితే తయారు చేసుకోండి. ఇవి చాలా చాలా మంచి స్మెల్ కూడా వస్తాయండి. ఇంట్లో ఇంక పురుగులు కూడా రాకుండా ఉంటాయి వీటి వల్ల. దీన్ని అయితే ఒక బౌల్లో ఇంకైతే వేసేసుకొని ఆ తర్వాత మనము ఆరతి ఇచ్చుకొని కర్పూరం బిళ్ళలు అనేవి ఉంటాయి కదా, ముద్ద కర్పూరం వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఒక 2 కర్పూరం బిళ్ళలు అలాగే 1.5 స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పును కానీ సాల్ట్ను కానీ వేసుకోండి. ఆ తర్వాత 1 లేదా 2 స్పూన్ల వరకు కూడా డెటాల్ని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయండి. చాలా చాలా న్యాచురల్ అండ్ అలాగే ఇంట్లో క్రిమి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. ఆ తర్వాత వెనిగర్ని ఒక 5 నుంచి 7 స్పూన్ల వరకు కూడా వేసుకోండి. నేను అదే క్యాప్తో 3 కప్పుల వరకు కూడా వేశాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. మొత్తాన్ని ఈ విధంగా కూడా మిక్స్ చేసేసుకొని వీలైన మట్టుగా ఒక అర లోటా వరకు కూడా వాటర్ని అయితే పోసేసుకొని మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంచెం సర్పను కూడా వేసుకోండి. ఎందువల్లంటే గచ్చుల మీద జిడ్డు లాంటిది గట్ట పోతుంది. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చాలా చాలా న్యాచురల్ అండి. కర్పూరం వేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. వెనిగర్ వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం అన్నింటినీ తయారు చేసేసుకొని చక్కగా వాడుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గచ్చులు అనేవి కొత్తగా సువాసన భరితంగా ఉండడమే కాకుండా ఇల్లు అంతా కూడా కొత్తగా మెరిసిపోతుంది. ఇలా తయారు చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసేసుకొని ఓన్లీ ఇవి మనము తడిగుడ్లు పెట్టుకోవడానికే కాకుండా బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు, సింక్ క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తుందంటే వాటర్ని స్ప్రే చేసామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే తడిగుడ్లు పెట్టేటప్పుడు కూడా ఇంట్లోకి బ్యాక్టీరియా లాంటిది రాకుండా ఉండాలంటే తడిగుడ్డ పెట్టే వాటర్లోనే ఈ విధంగా బకెట్లో కొంచెం దీన్ని అయితే యాడ్ చేసేసుకొని ఫినాయిల్ బదులు ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గచ్చులు చాలా చాలా నీట్గా ఉంటాయండి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఎండలు అనేవి ఎక్కువగా ఎక్కవు. అలాగే ఇంట్లోకి దోమలు పురుగులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి. ఇలా ఇల్లు అనేది ముక్కంపు లాంటిది గట్టును ఏది రాదండి, చెమ్మ వాసన గట్టును. అలాగే పురుగులు దోమలు ఈగలు కూడా రావు. నాప్థలిన్స్ బాల్స్ అని వేసాం కాబట్టి సో మనకి బల్లులు కూడా రావండి. కిచెన్ కూడా ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల కిచెన్లోకి బల్లులు బొద్దింకలు రావు. కర్పూరం వల్ల ముఖ్యంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. గచ్చులు చూశారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. తక్కువ ఖర్చుతో మన ఇంటిని ఎప్పుడు కొత్తలా మెరిపించుకోవాలంటే సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం. ప్రతిరోజు ఖచ్చితంగా 1-2 సార్లు అయినా కూడా మనం మొబైల్స్కి ఛార్జింగ్ అనేది పెడుతూ ఉంటాం కదండి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి అందరికీ కూడా ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ముఖ్యంగా జర్నీ చేసేటప్పుడు చాలామంది చేసే రాంగ్ ఏంటంటే ఈ విధంగా అదే ఛార్జర్ పైన అయితే పెట్టేస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి జారి పడిపోతుంది, ఛార్జర్ కూడా రిపేర్ వచ్చేస్తుంది. ఇలా మనకి ఎటువంటి కబోర్డ్ లేకుండా ఎక్కడ జర్నీలో అయినా లేదంటే మొబైల్స్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా ఛార్జింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఛార్జింగ్ వైర్ మీద వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను ఎటువంటిది కూడా యూజ్ చేయలేదు. జస్ట్ అదే ఛార్జింగ్ వైర్ తోటి ఫోన్ అనేది పడిపోకుండా
మనం జర్నీలోన కూడాను ఈజీగా ఛార్జింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది. దీనివల్ల ఫోన్ అనేది సింపుల్‌గా ఛార్జింగ్ అయిపోతుంది. అలాగే మనము ఎక్కడ కావాలంటే అక్కడ సింపుల్‌గా ఫోన్‌కి ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. ఒకసారి సింపుల్‌గా ఈ ట్రిక్‌నైతే ట్రై చేసి చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఫోర్త్ టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనము వాషింగ్ మెషిన్‌లోను బట్టలనే వాష్ చేసి తీసేసి ఇలా డోర్ క్లోజ్ చేసేస్తూ ఉంటాం కదండీ. డోర్ క్లోజ్ చేయడం వల్ల లోన వైపు మనకి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా! ఇలా మనకి వాషింగ్ మెషిన్‌లోకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అన్నట్లయితే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. ఎప్పుడైనా వాషింగ్ మెషిన్ క్యాప్ అనేది ఓపెన్ చేసి ఉంచకూడదండి. ఏవైనా డస్ట్ పార్టికల్స్, హెయిర్ లాంటివి ఎగిరాయంటే రిపేర్స్ వచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. మరి క్లోజ్ చేసామంటే స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! ఇలా స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక వాడలేని ప్లాస్టిక్ బౌల్స్ గాని ఉంటాయి కదండీ ఇంట్లో, వాటిని తీసుకొని ఇందులో 2 స్పూన్లు సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఏదైనా మీకు నచ్చిన సాఫ్ట్ టచ్ గాని, కంఫర్ట్ ఏదైనా లిక్విడ్‌ని కొంచెం వేసేసుకోండి. ఇలా తయారు చేసిన లిక్విడ్‌ని ఓన్లీ మనం ఇలా వాడుకోవడానికే కాకుండా రూమ్ ఫ్రెషనర్‌లో కూడా వాడుకోవచ్చండి. దీన్ని తీసుకొని వెళ్లి బాత్రూమ్‌లో గాని, బీరువాలో గాని, బెడ్‌రూమ్‌లో గాని పెట్టామనుకోండి 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. అంటే మనకి ఒడినలాగా కూడా పనిచేస్తుంది. సో, నేనైతే ఒకటి బాత్రూమ్‌లో పెట్టుకుంటానండి ఖచ్చితంగా. ఇలా వాషింగ్ మెషిన్‌లో కూడా పెడతాను. క్యాప్ క్లోజ్ చేసే గాని మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. అలాగే బేకింగ్ సోడా వేసాం కాబట్టి బ్యాక్టీరియా లాంటిది ఫార్మ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనకి బట్టలు కూడా స్మెల్ రాకుండా వాషింగ్ మెషిన్ కూడా నీట్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఐదవ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను నిద్ర అనేది సరిగ్గా పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఇలా నిద్రలేమి సమస్యలకు ఇంట్లోనే ఈజీగా ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం. ఒక ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని 1.5 స్పూన్ల వరకు కూడా గసగసాలను వేసుకొని 1, 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే మనము ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన గసగసాలన్నిటిని కూడాను ఒక కాటన్ కర్చీఫ్‌లో గాని, కాటన్ గుడ్డలో గాని తీసుకోండి. గసగసాలనేవి చాలా చాలా న్యాచురల్ అండి. మన కిచెన్‌లోనే ఉంటూ ఉంటాయి. మనము వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా! ఇలా వేపిన గసగసాల్లోనే 1 లేదా 2 కర్పూరం బిళ్ళలనైతే పెట్టుకోవాలి. కర్పూరం బిళ్ళలనేవి కూడాను మనకి దగ్గు, జలుబు రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇలా మనము తయారు చేసుకొని ఒక చిన్న పాకెట్‌లాగా అంటే చిన్న మూటలాగా అయితే తయారు చేసేసుకోవాలండి. ఎవరైతే నైట్ టైమ్ నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారో ఇలా చిన్నది మూటలా తయారు చేసుకొని మనం పడుకునే ముందల దీన్ని ఒక 10 నిమిషాలు అలా వాసన చూసామనుకోండి, జస్ట్ మనము ఇది పీల్చిన కొన్ని సెకండ్స్‌లోనే మనకి తెలియకుండానే మనం నిద్రలోకి జారుకుంటామండి. చాలా చాలా న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎటువంటి స్లీపింగ్ టాబ్లెట్స్ అనేవి వాడుకొని ఇంట్లోనే ఈజీగా నిద్రలేని సమస్యలను తరిమికొట్టేయొచ్చు. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్క ఆడవారికి టిప్ చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. మనకి ఎక్కువగా బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా! ఈ బ్యాంగిల్ స్టాండ్‌ని ఈజీగా మనకెందుకు పనికిరావని పడేసే వాటర్ బాటిల్ తోటి ఈజీగా జస్ట్ 2, 3 నిమిషాల్లోనే స్టాండ్‌నయితే తయారు చేసుకోవచ్చండి. సో, దీనికోసం నేనిక్కడైతే ఒక వాటర్ బాటిల్‌నయితే తీసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. ఇలా మనం తీసుకున్న వాటర్ బాటిల్‌కి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒక పార్ట్‌నయితే కట్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఎడ్జులు లాంటివి గట్టును ఏవి లేకుండా ఒక నైఫ్‌తో కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దాని మీద ఉండే వేపర్‌ను కూడాను నేను తీసేసుకొని గమ్ అనేది నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి. తరువాత మనం కట్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ఎడ్జులుగా వస్తాయి కదా! వాటిల్ని కత్తెరతోటి ఈ విధంగా కట్ చేసుకొని గీసుకుపోకుండా నీట్‌గా చేసుకోవాలండి. మన ఆడవారికి ఎక్కువగా ఈ వేసుకునే గాజులు గాని ఇటువంటివి పెట్టుకోవాలంటే డ్రెస్సింగ్ టేబుల్ అనేది నిండిపోతుంది కదా! డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా చాలా నీట్‌గా ఉంటుందండి చిన్న చిట్కాతోటి. అలాగే మన వస్తువులు కూడా ఒకే దగ్గర ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఈ బాటిల్ ఎడ్జ్‌లన్నీ కట్ చేసాం కదా! ఆ తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌లోకి ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకునే వాటర్ బాటిల్స్ అనేవి మనము చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నామనుకోండి చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. సో, మనకి పెట్టేటప్పుడు కూడా లుక్ బావుండాలంటే ఇటువంటి టేప్స్ అనేవి మనకి బుక్ షాప్‌లో దొరుకుతూ ఉంటాయండి. వీటి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువే. జస్ట్ రూ. 4, రూ. 5కి మాత్రమే నేను తీసుకున్నాను. నా దగ్గర ఒక 3 కలర్స్ ఉన్నాయి. సో, నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ అనేది అంటిస్తున్నాను. ఇది గాని మీ దగ్గర లేనట్టయితే మనం టేప్ అనేది అంటించుకుంటూ ఉంటాం కదండీ ప్రతిదానికి కూడా. సో, దాన్నయితే తీసుకోండి. అలాగే పై వైపు గోల్డెన్ టేప్‌నయితే వేస్తున్నాను. క్యాప్‌కి చూసారు కదా! ఇలా నీట్‌గా కనిపించడం కోసం, అలాగే చూడడానికి కూడా బాగుండడం కోసం మాత్రమే నేను ఇలా అంటిస్తున్నానండి. నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలా పడేసే వాటిలతో చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఇలా మనం ప్రతిరోజు వాడే గాజులు గానీ, రెగ్యులర్ గాజులు గానీ ఇలా అన్నిటిని కూడా ఈజీగా మనమైతే చక్కగా పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడాను చాలా చాలా నీట్‌గా ఉంటుంది. ఒకసారి వీడియోలో క్లియర్‌గా చూస్తున్నారు కదండీ!
ఇలా మనము గాజుల స్టాండ్ కొనే పని లేకుండా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిందరవందరగా పడేయకుండా జస్ట్ మనము ఇలా కొన్ని వాటర్ బాటిల్స్ని తయారు చేసుకొని మనకి అవసరమైన గాజులన్నింటినీ సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా తీసి వాడుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది, చూసారు కదా, యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఈ టిప్స్ అండ్ టిక్స్ మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.